సరే ఆయన ప్రెస్ మీట్ పెట్టారు, ఆయన మాట్లాడారు, ఆవేశంతో ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి అన్నీ కూడా చూసాం మనం. సో ఇక్కడ ఒకటి నిన్న మన పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడినటువంటి ఒకసారి ఆ బయట ఒకసారి విందాం, విన్న తర్వాత మీ రియాక్షన్ చెప్తారు. పీసీఆర్ ఒకసారి ఆ బయట ప్లే చేయండి. మనం ఏం చేసేది ఉన్నది, నువ్వు వచ్చి పీకేదేంది ఇక్కడ, నువ్వు ఇప్పుడు చెప్పినావు కదా అక్కడనే పీకలేకపోతుంది ఇక్కడే పీకుతా అని, మళ్ళెందుకు ఇట్లా అనేటి ఒక మాటలు చెప్పేది ఒక మాట. స్క్రిప్ట్ పాప చక్కగా రాసిస్తలేరు బీజేపీలో ఎవరు. ఇంకొక మాట చెప్తున్నాను, ఎస్ మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే, మా తెలంగాణ ప్రజల అయ్య జాగిరే, 4 కోట్ల ప్రజల మనుషుల యొక్క అయ్య జాగిరి, నీ అయ్య జాగిరి కాదు. ఫస్ట్ గుర్తుపెట్టుకో, తెలంగాణ నవనిర్మాణం. ఎస్ రామూర్తి గారు, మనం చూసాం పొన్నం గారి బయట. ఎందుకు ఆ ఫ్రస్ట్రేషన్, ఎందుకు ఆ భాష కానీ తర్వాత ఆయన మాట్లాడేటటువంటి విధానం కానీ ఏంటి? ఆ ఆవేదన, లేకపోతే కోపమా, లేకపోతే ఫ్రస్ట్రేషనా, లేకపోతే తెలంగాణకి పవన్ కళ్యాణ్ వస్తే ఏదైనా జరిగిపోద్ది అనేటటువంటి ఆందోళన, లేకపోతే తెలంగాణ ప్రజలని పవన్ కళ్యాణ్ ఏమైనా వంచిస్తాడనేటటువంటి ఆవేదన ఏంటి? అసలు ఏంటి ఆ ఫ్రస్ట్రేషను? ఆయన మాట్లాడినటువంటి మాటల్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? ఫ్రస్ట్రేషన్ కాదండి, ఇంకోటి ఏంటంటే తెలంగాణ ఏది ఇస్తా తిరిగిస్తుంది, వడ్డీతో సహా తిరిగిస్తుంది. గతంలో కూడా మనం చూసాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ విషయంలో పలుమార్లు పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు తప్ప మేము ఎక్కడ కూడా కాదు. అదే విధంగా నిన్న జూన్ సెకండ్ కాబట్టి మొత్తం అందరికి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తొచ్చే పేరు గౌరవ్ కేసీఆర్ గారు. సో ఎందుకంటే ప్రజలది కానీ అదే విధంగా మీడియాది కానీ డైవర్షన్, అంటే మైండ్ డైవర్షన్ చేయడానికి నిన్న మొత్తం పవన్ కళ్యాణ్ అంశాన్ని తెర మీద పెట్టాలనుకున్నారు ఎన్సీఆర్ ప్రభుత్వం. ఎందుకంటే రాష్ట్రంలో నడుస్తున్నది కూడా మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి చాలా ప్రీ ప్లాన్ గా చేసిన కుట్ర. అంత ఎడ్డోళ్ళం కాదు మేము, అంత గుడ్డోళ్ళం కాదు. ఎందుకంటే ఎడ్డి తెలంగాణ మోసం చేసి, గుడ్డి తెలంగాణ మోసం చేసి, కానీ ఇప్పుడు మోసం చేసే పరిస్థితి కూడా లేదు. మేల్కొన్న తెలంగాణ, మేల్కొల్పే తెలంగాణ. ముఖ్యంగా ఏంటంటే మా రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించుకున్నామో అందరికీ తెలుసు. ఏ విధంగా కొట్లాడినా 60 ఏళ్ళు మమ్మల్ని కలిపి గోసబెట్టిన తర్వాత మా నీళ్లు, మా నిధులు, ఉద్యోగాల మీద జరిగిన దోపిడీ క్లియర్ గా ఎదుర్కొన్నాం. అదే విధంగా ఆంధ్ర నాయకులతోనే కొట్లాడాం, ఆంధ్ర ప్రజలతో ఎక్కడ కూడా కొట్లాడలేదు. ఇంకోటి ఏంటంటే తన మీద అన్న మాటలు, మా తెలంగాణ మేధావులు కానీ ఇతర పార్టీలు కానీ పవన్ కళ్యాణ్ అన్న మాటల్ని అది ఆంధ్ర ప్రజలకు అంటగడుతున్న ఏదైతే ఆ పవన్ కళ్యాణ్ కుట్రలను కూడా ఆంధ్ర ప్రజలు ఛేదించాలి. ఎందుకంటే మీ రాష్ట్రం ఉత్తగా ఏర్పడలేదు, ఆంధ్ర రాష్ట్రం ఉత్తగా ఏర్పడలేదు. ఏదో ఇంట్లో కూర్చుంటే 11 రోజులు ఉపవాసం ఉంటే ఆంధ్ర రాష్ట్రం సిద్ధించలేదు. 58 రోజులు పొట్టి శ్రీరాములు తన త్యాగంగా డొక్క మార్చుకొని చచ్చిపోతే ఆ రాష్ట్రం సిద్ధించింది. ఎందుకంటే